దేవుని స్తోత్రం. ఎలా ఉన్నారు? బాగున్నారా? దేవుడు చెప్తా ఉన్నాడు, ఇశ్రాయేల్ జనాంగానికి ఎంతగానో ఫరో చాలా బాధ పెడతా ఉన్నాడు. ఒక బానిసలుగా చూస్తూ ఉన్నాడు. వాళ్ళని ఎంత పని చేసినా ఆహారం పెడతలేదు, చాలా బాధ పెడుతున్నాడు. అటువంటప్పుడు వీళ్ళ దేవుణ్ణి ఉపవాసం ఉండి మొట్టమొదటగా ఉపవాసం ఉన్నది ఇశ్రాయేల్ ప్రజలేనంటండి. వాళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారంట. అయ్యా, ఈ బాధ మేము పడలేకపోతున్నామని దేవుడు వాళ్ళ మరో ఆలకించాడు. అందుకనే మోసే గారిని ఎన్నుకుని ఆయన్ని మోసేతో చెప్తున్నాడు, నా ప్రజలు బాధపడుతున్నారు, వాళ్ళ బాధ నేను చూడలేకపోతున్నాను, వాళ్ళు మొరకెడుతున్నారు, అక్కడికి వెళ్ళమని మోసే గారిని పంపించారు. ఎందుకంటే నిజంగా దేవుడు చేసే కార్యం మనం ఎక్కడో ఉండి మనం ప్రార్థించినా దేవుడు ఆలకిస్తాడండి. దేవుడు చేసే కార్యాలు గొప్పే. ఎందుకంటే శోధింపబడినప్పుడే మనం సువర్ణగా మారుతూ ఉంటాం. మనకి ఎన్నో శ్రమలు వస్తున్నాయి, మనం ఈ శ్రమలు తట్టుకోలేకపోతున్నామని అనుకుంటాం, కానీ అది కీడు పక్కన మేలు ఉందని మనకు దేవుడు బయలుపరుస్తాడు. ఎందుకంటే మనం ఆ టైంలో తట్టుకోలేము. మనం చాలా ఇబ్బందులు పడుతూ ఉంటాం. ఈ శ్రమలేంటి, దేవుడిని నమ్ముకున్నాం కదా, ఈ శ్రమలేంటి అని బాధపడుతూ ఉంటాం. మనం కాదంటలేదు. కానీ ఎప్పుడైతే మన శోధన వచ్చిందో, యోబుని చూడండి, ఎంతో శోధించిన తర్వాత రెండింతల ఆశీర్వాదం దేవుడు ఇచ్చాడు. యోబుకి పొందుకున్నాడు యోబు. అలాగే మనం కూడా మనలో శ్రమలు వచ్చినాయని, బాధలు వచ్చినాయని మీరేం కృంగిపోకండి. ప్రార్థించండి. ఎక్కువగా ప్రార్థన చేస్తే దేవుడు ఎటువంటిదైనా ప్రార్థిస్తేనే ఆయన పరిస్థితులు మార్చే దేవుడై ఉన్నాడు. దేవునికి ప్రార్థించండి, ఆయన చేసే కార్యాలు మీరు పొందుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.